ఈసారి ఆక్షన్లో 6 మంది వికెట్ కీపర్స్ ఉన్నారు. వీళ్ళకున్న డిమాండ్ ఇంకెవ్వరికి ఉండదేమో. అండ్ వీళ్ళు ఏ టీంలోకి వెళ్తారో ఆ టీమ్స్ జాక్ పాట్ కొట్టినట్టే. ఎందుకంటే ఒక్కొక్కరితో 1 కాదు 2 కాదు, కొంతమందితో 3 లాభాలు కూడా ఉన్నాయి. సో ఆ 6 మంది వికెట్ కీపర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరుగుతుంది. ఆ టైంలో మీకు లైవ్ అప్డేట్స్ కావాలి అంటే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. కేవలం ఐపీఎల్ అప్డేట్స్ మాత్రమే కాదు, ఇంపార్టెంట్ క్రికెట్ న్యూస్, ఇంపార్టెంట్ క్రికెట్ స్టాట్స్, అలాగే ప్రెడిక్షన్స్ కూడా. జాస్ బట్లర్తో స్టార్ట్ చేద్దాము. జాస్ బట్లర్ గురించి మనకు తెలియని విషయాలంటూ ఏమీ లేవు. ఒక్కసారి బ్యాట్ పట్టుకున్నాడు అంటే బౌలర్స్ గజగజ వణికిపోతారు. తగ్గేదే ల్యాండ్ రెచ్చిపోతూ ఉంటాడు. ఇప్పుడు అలాంటి ప్లేయర్ ఆక్షన్లోకి వచ్చాడు. జాస్ బట్లర్ని మళ్ళీ రాజస్థాన్ కొంటుందో లేదో పక్కన పెట్టేద్దాం. అతను ఏ టీంలోకి వెళ్ళినా సరే ఒక ఓపెనర్, అలాగే ఒక వికెట్ కీపర్, అవసరమైతే కెప్టెన్సీ కూడా చేయగలడు. సో ఇవి దృష్టిలో పెట్టుకొని కొన్ని టీమ్స్ అతన్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఎస్, జాస్ బట్లర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ ఇన్ T20 ఫార్మాట్. అందుకే అతన్ని టార్గెట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అతని ప్రైస్ కూడా ఈసారి చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ టీంలోకి వెళ్ళడం కూడా కష్టమే. ఇక నెక్స్ట్ ఫిల్ సాల్ట్. ఈసారి ఫిల్ సాల్ట్ కోసం పోటీ ఉంటుంది. నా సామి రంగా మీరు ఊహించుకోలేరు. ఎందుకు తెలుసా? లాస్ట్ టైం ఏదో పొరపాటుగా కేకేఆర్లోకి వెళ్ళిపోయాడు, పిచ్చా కొట్టుడు కొట్టాడు. అయితే ఈసారి ఆక్షన్కి వచ్చే ముందు సెంచరీలు చేశాడు మనోడు. ఇక రేంజ్ పూర్తిగా మారిపోయింది. లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్, ఆక్షన్కి వచ్చే ముందు పర్ఫార్మెన్స్, ఇవన్నీ చూసుకున్న టీమ్స్ ఏ టీంలోకి తీసుకోవాలా అని చెప్పి ఆల్రెడీ స్ట్రాటజీలు సిద్ధం చేసుకున్నాయి. అండ్ ఫిల్ సాల్ట్ని తీసుకున్నా సరే ఓపెనింగ్ స్లాట్ ఫిల్ అవుతుంది, వికెట్ కీపర్ స్లాట్ ఫిల్ అవుతుంది. 2 ఇంపార్టెంట్ యూజెస్ ఉంటాయి ఫిల్ సాల్ట్తో. ఇక నెక్స్ట్ రిషబ్ పంత్. ఆబ్వియస్లీ రిషబ్ పంత్ అందరికన్నా ఎక్కువ ప్రైస్కి అమ్ముడు పోతాడు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అయితే నాకు తెలిసి బెస్ట్ ప్రైస్ ఉంటుంది, కానీ హైయెస్ట్ ప్రైస్ ఉండకపోవచ్చేమో అనిపిస్తోంది. రిషబ్ పంత్ని తీసుకుంటే వచ్చే పెద్ద యూజ్ ఏంటి అంటే, ఫస్ట్ కెప్టెన్సీ చేయగలడు, సెకండ్ మిడిల్ ఆర్డర్లో ఇండియన్ బ్యాట్స్మెన్గా సెట్ అవుతాడు. ఇండియన్ మిడిల్ ఆర్డర్ ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటారు, లేదా లోయర్ ఆర్డర్ ఏదో విధంగా సెట్ అయిపోతాడు. ఇంకొకటి వికెట్ కీపర్. సో 1 షాట్ 3 బర్డ్స్ అన్నట్టుగా ఉంటుంది రిషబ్ పంత్ని తీసుకునే వాళ్ళు. సో రిషబ్ పంత్ కోసం గట్టి పోటీ ఉండబోతోంది ఈసారి ఆక్షన్లో. ఇక నెక్స్ట్ డెవాన్ కాన్వే. చాలా మంది అండర్ రేటెడ్ అనుకుంటున్నారు, ఎవరు ఇతని గురించి పెద్దగా డిస్కస్ చేయట్లేదు. డెవాన్ కాన్వే కోసం కూడా గట్టి పోటీ ఉంటుంది. ఎందుకు అంటే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే ప్లేయర్ డెవాన్ కాన్వే. ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సిఎస్కే టీం టార్గెట్ చేయడం ఖాయం. ఆర్టీఎం యూస్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ చాలా మంచి ప్రైస్కి వెళ్ళిపోతాడు డెవాన్ కాన్వే. ఈవెన్ డెవాన్ కాన్వే కూడా వికెట్ కీపింగ్ చేయగలడు, ఓపెనింగ్ బ్యాటింగ్ చేయగలడు. కేవలం ఓపెనింగే కాదు, టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఎక్కడో ఒక చోట తను బ్యాటింగ్ చేయగలడు. సో ఇన్ని యూజెస్ ఉంటాయన్నమాట డెవాన్ కాన్వే టీంలోకి వచ్చాడు అంటే. బట్ ఓపెనర్గానే అతన్ని ఎక్కువగా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ కేఎల్ రాహుల్. ఆక్షన్కి వచ్చేసాడు మనోడు. అండ్ నిన్నటి నుంచి కేఎల్ రాహుల్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను. అంటే మనోడి మాటల్లో క్లియర్గా అర్థమైపోతుంది ఆర్సీబీ టీంలోకి వెళ్ళాలని ఉంది అని. అండ్ తను ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు, కెప్టెన్సీ అన్నది నాకు మ్యాటర్ కాదు, కెప్టెన్సీ కోసమే నేను లేను అని చెప్పాడు. సో దీన్ని బట్టి చూసాము అంటే ఆర్సీబీ టీంతో ఆల్రెడీ మొత్తం సెట్ అయిపోయినట్టే కనిపిస్తోంది. ఇలాంటి అప్డేట్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తూ ఉంటాను అనమాట. సో కేఎల్ రాహుల్ దగ్గర 3 యూజెస్ ఉన్నాయి. ఒకటి వికెట్ కీపర్, 2 ఓపెనర్, అవసరమైతే కెప్టెన్సీ. కేఎల్ రాహుల్ కూడా చాలా మంచి ప్రైస్కి వెళ్ళే అవకాశం ఉంది. బట్ టాప్ మోస్ట్ ప్రైస్ అయితే కాదు, రిషబ్ పంత్ కన్నా కొంచెం తక్కువగానే ఉంటాడు. ఇక నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రహమనుల్లా గుర్బాజ్. చాలా అంటే చాలా డెవాన్ కాన్వే కన్నా అండర్ రేటెడ్గా చూస్తారు ఇతన్ని. కానీ ఛాన్స్ ఇచ్చిన ప్రతిసారి యూజ్ చేసుకున్నాడు లాస్ట్ ఇయర్ కేకేఆర్ తరపున. సో రహమనుల్లా గుర్బాజ్ని తీసుకోవడం ఖచ్చితంగా ఆ టీమ్స్ ఒక రకంగా జాక్పాట్ కొట్టినట్టే. ఎందుకంటే అగ్రెసివ్ స్టార్ట్ ఉంటుంది గేమ్లో. ఉన్నంతసేపు బాల్స్ని వేస్ట్ చేయకుండా మంచిగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. సో మనోడు కూడా వికెట్ కీపర్ కమ్ ఓపెనర్. సో మరి ఏ టీంలోకి వెళ్తాడో తెలియదు. కేకేఆర్ టీం మళ్ళీ టార్గెట్ చేయొచ్చు ఫిల్ సాల్ట్ కోసం, రహమనుల్లా గుర్బాజ్ కోసం. వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది వికెట్ కీపర్స్ ఉన్నారు. బట్ వీళ్ళే టాప్ మోస్ట్ ప్రియారిటీ ఉంటుంది అందరికీ కూడా. మరి అలాంటి ప్లేయర్స్ ఇంకెవరున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.